అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మనం పాపన్న చదువు అనే కథను మొదలుపెడదాం. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడడం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళూపాయి తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత గ్రామానికంతటికీ జీతము బత్తెము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీకాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగి డబ్బులో పెడుతూ ఉండేవాడు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు. ఇస్తే మాత్రం తీసుకునేవాడు. ఇదంతా చూసి తన తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతున్నాడని ఎంతో సంతోషించింది. కాని రాను రాను పాపన్న పరోపకార బుద్ధి కొంత అనర్థంగా తయారయింది. వాడు రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడే ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె ఇక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు గాని ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దంట్రా. తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలారా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమి ఇస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉత్థాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోసెలు పాయసము చేయాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా నాయన అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకి వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 ఇళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళుతూ ఉంటుంది. కాని ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది. అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరుతాను అంది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రోపుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు, పుణ్యం ఉంటుంది అన్నాడాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుండి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలీవాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలీవాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెలుదువుగాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనుక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లి వాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి, పొద్దుననగా వెళితివి, పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న.
ద్వాదశ గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏమి లాభం అంటూ తల్లి వాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడు అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు, ఆ పని చేయి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోనంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించుకుంది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాట పడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువుగారు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరీ చేయించుకొని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థం మిదం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకార పరోధర్మ మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి. 4 చెప్పి నీ చదువు అయిపోయింది, వెళ్ళిరా నాయనా అన్నాడు. మిగిలిన భాగం మరలా చెప్పుకుందాం.